మీరు 9వ తేదీ, 18వ తేదీ, 27వ తేదీన జన్మించారా లేదా మొత్తం డేట్ ఆఫ్ బర్త్ కల్పంగా 9 వస్తుందా? అయితే మీరు 9కి చెందినవారు. ఈ వీడియో మీకు గేమ్ చేంజర్ అవ్వబోతుంది. హాయ్, నేను ఫర్దానా. ఈరోజు న్యూమరాలజీ సిరీస్లో 9 గురించి తెలుసుకుందాం. మీలో ధైర్యం, శక్తి, నాయకత్వ లక్షణాలు, కోపం ఎక్కువగా ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు 9 గురించి తెలుసుకుందాం. 9 యొక్క పాలక గ్రహం కుజుడు, అంగారకుడు, మార్స్. వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను, మానవతా దృక్పథం, బాధ్యత కలిగి ఉండి జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇప్పుడు వీరిలో ఉన్న కొన్ని మంచి గుణాలను చూద్దాం. శక్తి ఎక్కువ, ఎప్పుడూ ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. ధైర్యం మరియు పోరాట పటిష్టత, కష్టాలను చూసి వెనుకడు వేయరు, ఏ పనికైనా ముందుంటారు. దయాగుణం, ఇతరులకు సహాయం చేయాలనే తపన, మానవత్వం ఎక్కువ. నాయకత్వం, ఇతరులకు సహాయం చేయడం ఇష్టం, మంచి మనస్సు కలిగి ఉంటారు. వీరిలో ఉన్న కొన్ని నెగిటివ్ గుణాలు చూద్దాం. కోపం, చాలా కోపం, అసహనం, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. విమర్శలను తట్టుకోలేకపోవడం, వీరు ఎవరి కింద పనిచేయడానికి ఇష్టపడరు, ఎవరైనా విమర్శిస్తే తొందరగా భరించలేరు. ఇప్పుడు ఉపాయాలు చూద్దాం. 9 వాళ్ళు కోపం వచ్చినప్పుడు 10 సార్లు గాఢంగా శ్వాస తీసుకోండి. ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. ఎర్ర వస్తువులను దానం చేయండి. రక్తదానం చేయడం 9 వాళ్ళకు చాలా మంచిది. ఇప్పుడు 9 వాళ్ళ కెరీర్ అండ్ మనీ, లవ్ అండ్ మ్యారీడ్ లైఫ్ గురించి చూద్దాం. సరిపోయే రంగాలు: సైన్యం, పోలీస్, డిఫెన్స్, మెడికల్, డాక్టర్లు, సర్జన్లు, ఇంజనీరింగ్, ఫైర్ డిపార్ట్మెంట్ చాలా బాగుంటుంది. స్పోర్ట్స్ మరియు అథ్లెటిక్స్ రంగాల్లో కూడా చాలా బాగా రాణిస్తారు. నాయకత్వం, లీడర్గా, ముఖ్యమైనది ఎన్జిఓ. కెరీర్లో ఉన్నతమైన హోదాలను అధిరోహిస్తారు. కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉంటారు. మనీ, డబ్బు వస్తుంది కానీ వేగంగా ఖర్చు అవుతుంది. ఒక టిప్పు: డబ్బును సేవా కార్యక్రమాలకు వాడితే చాలా మంచిది. మ్యారీడ్ లైఫ్ గురించి చూద్దాం. అయస్కాంతంగా ఇతరులను ఆకర్షిస్తారు. ప్రేమల్లో చాలా కేరింగ్గా ఉంటారు. కోపాన్ని అణుచుకుంటే కాపురం చాలా కలకలలాడుతూ ఉంటుంది. వీరు కోపం వల్ల విడిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంది. 1, 5, 3 వారితో వీరి అద్భుతమైన జీవితం ఉంటుంది. వీరి లక్కీ రోజు మంగళవారం. లక్కీ నెంబర్ 1, 5, 3. లక్కీ కలర్ ఆరెంజ్ అండ్ రెడ్. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు జన్మదినం కూడా 9వ తేదీ 8 నెలల్లో జన్మించారు. సామాజిక సేవలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలానే రామ్ చరణ్ పుట్టిన తేదీ కూడా 27 3వ నెలలో జన్మించారు. రామ్ చరణ్ దాతృత్వ గుణం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. మొదటి నుంచి శ్రమను నమ్ముకున్నారు. తోటి వారిని ఎక్కువగా గౌరవిస్తారు. 9 అంకె వారు పుట్టిందే దానం చేయడం కోసం, సహాయం చేయడానికి. మీ కోపాన్ని గెలిస్తే మీరు ప్రపంచాన్ని గెలుస్తారు. మీ నెంబర్ 9 అయితే కోపాన్ని తగ్గించుకోండి. మీ లైఫ్ సెట్ చేసుకోండి. ఎంత కోపం తగ్గిందో కామెంట్లో రాయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.